హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన జున్ను పాలతో చేసినటువంటి జున్ను రెసిపీ. చాలా ఈజీ అండి అండ్ సింపుల్గా స్పాంజ్ లాంటి జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ జున్ను పాలు చూడండి, లీటర్ వరకు అయితే ఉంటుందండి. స్వచ్ఛమైన జున్ను పాలు. నేను ఇందులో అయితే హాఫ్ లీటర్ ప్రిపేర్ చేస్తున్నాను, మొత్తం ప్రిపేర్ చేయకుండా. ఈ పాలు వచ్చేసి రెండో రోజు పాలన్నమాట. అంటే మొదటి రోజు రెండో రోజు అనేవి ఇలా ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం పాలని ఇందులోకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి రెండో రోజు జున్ను పాలు కాబట్టి నేను ఈ హాఫ్ లీటర్ జున్ను పాల్లో ఒక చిన్న గ్లాసు నిండా పాలైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ క్వాంటిటీ అనమాట. ఈ విధంగా పాలు తీసుకోవటం వల్ల మనకి స్పాంజ్ లాగా వస్తుంది. కొంచెం మనకి గడ్డలాగా కాకుండా కొంచెం స్పాంజ్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పాలలో బెల్లం తురుము తీసుకోవాలి. ఈ బెల్లం తురుము వచ్చేసి హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు చక్కెరను కూడా యాడ్ చేస్తే రుచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే కంప్లీట్గా బెల్లంతోనే చేయకుండా చక్కెరతో కూడా చేసుకోవాలి. ఈ విధంగా ఇందులోకి తీసుకున్న తర్వాత మొత్తం కరిగేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. మీకు జున్ను గనక గడ్డలాగా కావాలనుకుంటే పాలు నేను తీసుకున్నాను కదండి గ్లాస్ నిండా, ఆ గ్లాస్ నిండా కాకుండా కొంచెం హాఫ్ గ్లాస్ పాలు తీసుకుంటే మీకు గడ్డలాగా వస్తుంది. నేను స్పాంజ్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఈ పాలలు తీసుకున్నటువంటి చక్కెర బెల్లం రెండు కరిగిపోయిన తర్వాత ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వల్ల నలకలు చిన్న చిన్నగా ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఇలా ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం జున్ను ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి పెప్పర్ పౌడర్ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి, మిరియాల పొడి, దీంతోపాటు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటే మంచి కాంబినేషన్ అనమాట. రుచి చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా కొంచెం మనం మిక్స్ చేసుకున్న తర్వాత, అంటే వడకట్టుకున్న తర్వాతే ఈ పొడిని ఇందులోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకోవాలండి. అంటే పెద్ద సైజు ఉన్న గిన్నెలో కొంచెం నీళ్లు, అడుగున నీళ్లు వేసుకొని దానిపైన స్టాండ్ పెట్టేయాలి. స్టాండ్ పైన మనం తీసినటువంటి గిన్నె ఉంది కదా, ఈ గిన్నెని దీని మీద పెట్టేసి పైన మాత్రం మూత పెట్టేయాలండి. అలా పెట్టకుండా మనం కనుక డైరెక్ట్గా పెట్టేసామనుకోండి, ఈ ఆవిరి నీళ్ళు ఉంటాయి కదా, ఈ ఆవిరి నీళ్ళు ఇందులోకి పడిపోతాయి అన్నమాట. అలా కాకుండా మూతతో మనం పెట్టేసామనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఒక్క 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయాలి. పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా ఇది వచ్చేస్తుంది. నైఫ్తో కత్తితో కొంచెం మనం ఇక్కడ చెక్ చేసుకున్నాం అనుకోండి, తెలిసిపోతుంది అది ఉడికిందా లేదా అనేది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ అంచులు ఇలా తీసేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. మనం కష్టపడకుండానే ఈజీగా తీసేయచ్చు అనమాట. ఈ రోజుల్లో ఈ జున్ను దొరకడం చాలా కష్టం కదండి. మరి దొరికినప్పుడు మాత్రం మీరు అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటారా, ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుతుంది. మరియు దీంతోపాటు హై ప్రోటీన్ ఫుడ్ కూడా. చూసారు కదా, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ జున్నును మాత్రం మిస్ చేయకండి. చూసారా, ఈ విధంగా మనం ఒక ప్లేట్లోకి తీసేస్తే చూడండి, నేను చూస్తాను మనకి స్పాంజ్ లాగా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో. అదే స్పాంజ్ లాగా కాకుండా మీకు కొంచెం గడ్డలాగా కావాలనుకుంటే పాల క్వాంటిటీని కొంచెం తగ్గించండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసి చూస్తాను, మనకి కేక్ ఎలా అయితే స్పాంజ్ లాగా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మరి ఈసారి మీరు జున్ను దొరికినప్పుడు మిస్ చేసుకోకుండా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ జున్నుని 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా మనం పెట్టుకోవచ్చు అనమాట. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.